అరే నేనంటే ఎంత అభిమానం ఉన్నదిరా నా ఫ్యాన్స్ కు. గీగప్పాలే తగ్గించుకుంటే మంచిదేననేది. నువ్వే లాట్ ఆర్టిస్టువు, మళ్ళా నీకు అభిమానులు. నువ్వు నమ్మవు, నా బొమ్మను ఎంత మంది చేతుల మీద వాళ్ళ గుండెలలో వేసుకున్నారు. అవు మరి, నువ్వు పెద్ద సినిమా స్టార్వు, పొలిటికల్ లో పెద్ద జయలలిత మమతక్క సొంటి తోపు లీడర్ వాయే. మంచి మంచి పనులు చేసినవని గుండెల గుడి కట్టుకున్నారు పట్టు. ఏమోరా, వాళ్ళ అభిమానానికి నేను రుణపడుండు తప్ప ఈ జన్మకు ఏం చేస్తా చెప్పు. ఓ దినేశాలు, నువ్వు నిజంగా ఏతులెంకమ్మ జుట్లకెళ్ళి వెళ్ళినావు కదా. ఏదో నీ అభిమానం గాని గిల్లెవలో నా ఫ్యాన్స్ లెక్కన ఉన్నారు. కేసీఆర్ గుండె చెలిస్తే కనిపించేది తెలంగాణ. అబ్బాబ్బాబ్బా, ఏం జనం వస్తున్నారులా కేసీఆర్ సార్ బస్సు యాత్రకు. ఊసిళ్ళ పుట్టలకెళ్ళినట్లే ఉప్పెన లెక్కనే వస్తున్నారు సారు మీటింగులకు. అయితే గీ సభల పొలిటికల్ డైలాగులు ఎట్లున్నా గీ మాటలైతే పబ్లిక్ కు మస్తుగా నచ్చుతున్నాయి. తెలంగాణ ప్రజల హృదయాలలో వాళ్ళ గుండె చెలిస్తే కనిపించేది కేసీఆర్. ఇదైతే నిజమే సారు. గీ అన్న ఒక్కని గుండె మీదనే కాదు, చాలా మంది గుండెలనే కేసీఆర్ ఉన్నాడు. కానీ ఏం చేస్తాం, ఎక్కడ బోర్ల పడ్డరో గాని మొత్తానికి మీకు తెలంగాణ ప్రజలకు మొన్నటి ఎమ్మెల్యే ఎన్నికలల్లా బంధం కట్టయింది. ఇక ఇప్పుడు మళ్ళా ఇగురు పెట్టించే పనులు ఉన్నారు గాని. అయితే గీ అన్నకు ఉద్యమం అప్పటి నుంచే కేసీఆర్ సార్ అంటే పానమట. సార్ బొమ్మనే గుండె మీద 10ల వరుసుకున్నాడు. ఇప్పుడు సారే కండ్ల ముంగటికి గానొచ్చేసరికి అభిమానం చూపెట్టిండు. బస్సు మీదకెళ్ళి చూసి గీ అన్నను దగ్గరికి పిలుచుకొని ఫోటో దిగిండు. ఇన్నేళ్లకు గీ అభిమానానికి దక్కిన గుర్తింపు ఇది. అంతేనబ్బా, కొందరు అభిమానాన్ని ఏం పెట్టినా కొనలేం, ఏమిచ్చినా తీసుకోలేం. అసొంటి గౌరవం కొందరికే దక్కుతది. మొన్న మీ